అయితే మీరు కోరుకున్నట్టే నా పెళ్ళి అదే శ్రీలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది అంటారు. ముమ్మాటికి అదే అంటాను. మరిప్పుడు అందరిలో నవ్వుల పాలయ్యేదెవరండి? శ్రీలక్ష్మియే కదా. ఏం కాదు, శ్రీలక్ష్మి పెళ్ళి ఆగిపోవాలని కోరుకున్నవాణ్ణి శ్రీలక్ష్మికి ఎలా న్యాయం చేయాలో ఆలోచించనా చెప్పు. ఓహో, ఆ ఆలోచన కూడా మీ దగ్గర సిద్ధంగా ఉందా? ఉందిందిరా. ఏంటో ఆ ఆలోచన? నీకు కష్టం వస్తే చూసి చూడనట్టు నా దారిన నేను వెళ్ళలేను కదా మధుసూదన్. మధుసూదన్, హాయ్ హాయ్ గాయ్స్. నాన్నగారు. హాయ్ హాయ్ హాయ్. చెప్పండి తాతయ్య. నేను కాదు చెప్పాల్సిందే, నువ్వు. అయితే అడుక్కోండి. అదే అడగండి అడగండి. నా మీద నీకున్న అభిప్రాయం ఏంటి మధుసూదన్? మీకేంటి తాతయ్య, మీరు సూపర్, మీరు గ్రేట్. సూపర్ గ్రేట్ ఇవి కాదు మధుసూదన్, నీ విషయంలో నేను ఎలా ఆలోచిస్తానో అది చెప్పు. ఇంటికి పెద్దవారు మా గురించి అన్నీ చాలా గొప్పగానే ఆలోచిస్తారు తాతయ్య. తాతయ్య, నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి కదా. కఠినంగా ఉన్నా కరెక్ట్గానే ఉంటాయి కదా తాతయ్య. ఏమండి, మావయ్య గారు మధుసూదన్ లాగే యాక్ట్ చేస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మేం ముందు బాధపడినా ఆ తర్వాత బాగుపడతాం కదా తాతయ్య. అయితే ఇప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం వల్ల నువ్వు బాగుపడతావన్న నమ్మకం నాలో ఉంది. అయితే మీ నిర్ణయం ఏంటో చెప్పండి తాతయ్య. మళ్ళీ నువ్వు కాదంటే నా గుండె తట్టుకోలేదేమో మధుసూదన్. ముందు మీరు చెప్పండి తాతయ్య. నువ్వు శ్రీలక్ష్మి మెడలో తాళి కట్టాలి మధుసూదన్, తాళి కట్టాలి మధుసూదన్. వాట్? నువ్వెళ్ళి పీటల మీద కూర్చో. పీటల మీద ఎందుకు తాతయ్య? నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయబోతున్నాను. నేను ఈ పల్లెటూరి బయటి మెడలో తాళి కట్టాలా? అవును. నో వే తాతయ్య. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం నాతో పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు. తాతయ్య, ప్రపంచంలో ఇంకెవరినైనా తీసుకురండి, కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాను. దీని మెళ్ళో మాత్రం తాళి కట్టలేం తాతయ్య.